హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. యాక్చువల్గా నేను మ్యామ్ క్లాస్ దగ్గర 2.5 years బ్యాక్ జాయిన్ అయ్యాను. కాకపోతే ఏంటంటే అప్పుడే నాకు ఓవర్ బ్లీడింగ్ వల్ల యూట్రస్ రిమూవల్ ఆపరేషన్ అయిందనమాట. సో 3 months రికవరీ తర్వాత క్లాస్ జాయిన్ అయ్యాను. మ్యామ్ క్లాస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే నాకు రికవరీ అనేది, ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా కనిపించింది. సో దానివల్ల నాకు ఈజప్ అయిపోయాయి థింగ్స్. అంటే ఆపరేషన్ నుంచి రికవరీ తర్వాత మళ్ళీ అదర్ లైఫ్ కోపింగ్ అప్కి చాలా హెల్ప్ అయింది. సో ఫ్రమ్ దెన్ ఆన్ ఆఫ్టర్ దట్ 2 years నుంచి మళ్ళీ నాకు మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. బట్ ఏంటంటే మనకి రెగ్యులర్ రొటీన్లో ఉండే మన హెవీ యాక్టివిటీస్ వల్ల కానీ ఏదైనా కానీ స్ట్రెస్ ఆబ్వియస్గా అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. బట్ దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవడానికి మాత్రము నాకు యోగా క్లాసు, ప్రాణాయామ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. లైక్ స్లీపింగ్ డిస్టర్బెన్సెస్, నాకు ఒక్కసారి నైట్ లేట్ అయిందంటే ఇంకా అసలు నిద్ర పట్టదనమాట. అప్పుడు ఇంకా అర్ధరాత్రి లేచి ఫుడ్ తినేసి అట్లీస్ట్ స్టమక్ ఫిల్గా ఉంటే అన్న నిద్రపడుతుందేమో అన్నట్లుగా అట్లా కూడా ట్రై చేసేదాన్ని. బట్ అది కూడా రాంగ్ కాన్సెప్ట్. ఆఫ్టర్ దట్ మనము సన్సెట్ తర్వాత ఏమీ ఫుడ్ తీసుకోకూడదు యాక్చువల్గా చెప్పాలి అంటే, బెటర్ డైజెషన్ అండ్ బెటర్ లివింగ్కి. సో అలా ఉండేది. సో ఈ యోగా వల్ల ఏంటంటే యోగా చేసిన రోజు చేయని రోజు నా ఎనర్జీ లెవెల్స్ కానీ, నా డైజెషన్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. హెల్త్ కూడా బాగా యాక్టివ్గా అనిపిస్తాను, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. సో ఏంటంటే ఇట్లా మనకున్న ఈ స్మాల్ ప్రాబ్లమ్స్, ఈవెన్ లైక్ మొనోపాజ్ స్టేట్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, వాటి వల్ల ప్రాబ్లమ్స్ కూడా మనకి ఏంటంటే యోగా చేయడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్సింగ్ కానీ, ఎనర్జీ లెవెల్స్ ఎన్హాన్సింగ్ కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ ఏంటంటే బై లైక్ మన డేని మనం ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో నా రికవరీకి అయితే మ్యామ్ యోగా క్లాస్ టీచింగే చాలా హెల్ప్ అయింది. సో ఐ వాంటెడ్ టు give this credit to Yoga Vasantalakshmi ma'am and Guru garu Ramachandrarao garu. Thank you ma'am.